రాష్ట్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతోందన్నారు మినిస్టర్స్. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖిలా వరంగల్ కుష్మహాల్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత 10 ఏళ్లలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి. అభివృద్ధి, సంక్షేమము, సుపరిపాలన అనే 3 అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా మన ప్రభుత్వం ఈనాడు కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్లలో విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ గత పాలకులు సృష్టించిన సవాళ్ళన్నింటినీ ఎదుర్కొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను క్రమంగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సూర్యాపేట కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో, తండాల్లో, హరిజనవాడల్లో అందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మా ప్రభుత్వం నేను ముందుకు పోతున్నాం. సూర్యాపేట జిల్లాలో సర్వతోముఖాభివృద్ధికి, రాజకీయాలకి అతీతంగా మరి అందరికీ మేలు చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాలో 1000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మెదక్ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3,02,00,000 సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,27,393 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ లోపు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది. జిల్లా అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరూ పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో 2047 నాటికి గేమ్ చేంజర్గా తెలంగాణ కీలకంగా మారనుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కరీంనగర్ జిల్లాలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు మంత్రి. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ నిలుస్తుందన్నారు. గత పాలకులు చేసిన తప్పిదాలను సరిదిద్దుతున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించలేని ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలో పనిచేస్తూ ఉంది. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యపత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది. ప్రజాపాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనే ధ్యేయంతో కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ఆఫీసులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి. రేషన్ కార్డులు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాము.
ఆర్థిక పరిస్థితి సహకరించబడిన గత పాలకుల పాపాల శాపాలని వెళ్లాడుతున్న రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పేరుతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి కొండా సురేఖ. దేశానికి దిక్సూచిగా తెలంగాణ ఉండాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హనుమకొండ జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి 6 గ్యారంటీల వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. ములుగులో జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి సీతక్క. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జిల్లా ప్రగతి గురించి, రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు మంత్రి సీతక్క. జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. భారీ వర్షాలకు వరంగల్ జిల్లాలో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మరోవైపు ఇవాళ రేపు అతి భారీ వర్షాలని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో 5-6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. ఎగువ నుంచి చేరుతున్న వరదతో పాకాల చెరువు మత్తడి పారుతుంది. దీంతో జాలర్లు చేపలు పడుతున్నారు. ఈసారి పంటలు బాగా పండే అవకాశం ఉందంటున్నారు రైతులు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ORR సర్వీస్ రోడ్డుపై భారీ కొండ చర్యలు విరిగిపడింది. మంచిరేవుల నుంచి నార్సింగ్ వెళ్లే రహదారిలో ఈ ఘటన జరిగింది. దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. రాయపడిన టైంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు నార్సింగి సిఐ హరికృష్ణారెడ్డి. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,20,000 క్యూసెక్కుల వరద జూరాలకు వస్తుంది. దీంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి 131,371 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 9.70 టీఎంసీల నీరుంది. గేట్లు ఓపెన్ చేయడంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులో 3 గేట్లు 10 ఫీట్స్ ఎత్తి 1,46,198 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లోగా 1,59,514 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.9 అడుగుల నీటి మట్టం ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,31,000 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 27,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులో 18 గేట్లు ఎత్తి 1,72,726 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,72,726 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.30 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 304.9865 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం 694.575 అడుగులు, పూర్తి నీటి మట్టం 700 అడుగులు, ఇన్ఫ్లో 4,975 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 376 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నీటి విడుదల మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. నిర్మల్ జిల్లా భైన్సా గడ్డెన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి 15,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 358.40 మీటర్లు కాగా ప్రస్తుతం 358.4 మీటర్ల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 1.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.6 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఏ క్షణమైనా గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు అధికారులు. దీంతో పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం డోడర్న చెరువు కట్ట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంగిపోయింది. జేసీబీ సాయంతో అలుగును తవ్వి నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. 2 ఏళ్ల క్రితం వర్షాలకు కట్ట తెగిపోవడంతో అధికారులు నాసిరకంగా మరమ్మతులు చేపట్టారని ఆరోపించారు స్థానికులు.
కట్ట కుంగి నీటి ప్రవాహంలో చేపలు కొట్టుకుపోతున్నాయన్నారు మత్స్యకారులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎట్ హోమ్కు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్భవన్కు వచ్చిన రేవంత్ రెడ్డికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎట్ హోమ్కు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్భవన్కు వచ్చిన రేవంత్ రెడ్డికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎట్ హోమ్కు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్భవన్కు వచ్చిన రేవంత్ రెడ్డికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎట్ హోమ్కు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్భవన్కు వచ్చిన రేవంత్ రెడ్డికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎట్ హోమ్కు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్భవన్కు వచ్చిన రేవంత్ రెడ్డికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లెపట్నం తేడా లేకుండా విష జ్వరాల బారిన పడుతున్నారు ప్రజలు. దోమలు, అపరిశుభ్రమైన నీటితో ప్రబలుతున్న అనారోగ్య సమస్యలు ప్రజలను భయపెడుతున్నాయి. సీజనల్ వ్యాధులతో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో అప్పుడే వాన, వెంటనే ఎండ, పగలంతా ఉక్కపోత, రాత్రైతే చలి. ఇలాంటి భిన్న వాతావరణ మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. వారం రోజులుగా కరీంనగర్లో ప్రభుత్వ హాస్పిటల్తో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లోని ప్రాథమిక కేంద్రంలో రోగుల సంఖ్య పెరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ పెరిగారు. జ్వరాలతో పాటు డయేరియా బారిన రోగులు చికిత్స పొందుతున్నారు. 1200 మంది వరకు వైరల్ ఫీవర్స్, 1200 వ్యాధులతో బాధపడుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో 500 మంది ఇన్ పేషెంట్స్ ఉన్నారు. దోమలు బాగా అవుతున్నాయి. అసలు మొత్తం చెత్త చెదరం వల్ల, దోమల వల్ల మొత్తం జ్వరాలు వచ్చినాయి. మోషన్స్ అవుతున్నాయి. చలి జ్వరం మొత్తం అవుతలేదు. వారం అయితే అంది జ్వరం వస్తుంది. ఇవన్నీ తిమ్మిర్లు వస్తున్నాయి. తలకాయ నొప్పి, చక్కెర వచ్చినట్టు వాంతింగ్ అవుతాను. జ్వరము, రక్త కణాలు, చలి జ్వరం 84,000 తగ్గుతానే వచ్చి అడ్మిట్ అయినా. ఇదే రక్త కణాలు తగ్గినాయని చెప్పి, బయట తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు 2 తగ్గినాయి అని చెప్పారు. 2 గంటలకు ఒకసారి వస్తుంది. ఇంటికాడ దోమలు ఉన్నాయి. మళ్ళీ మొన్నటిదాకా ఎండలు కొట్టినాయి కదా, బాగా ఎండలకు కూడా దెబ్బతీసేది. కలుషిత తాగునీరు, దోమలు, ఈగల ద్వారా జబ్బుల బారిన పడుతున్నారు ప్రజలు. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గి కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో జ్వరాలు వస్తున్నాయి. తాగునీరు, కలుషిత ఆహారం వల్ల మరికొందరు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు. మలేరియా లక్షణాలున్న వాళ్లు ఆసుపత్రిలో చేరుతున్నారు. పరిసరాల శుభ్రత, ఆహార నియమాలు పాటించడంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. ఇండ్ల చుట్టూ నీరు నిల్వ, మురుగు గుంతలు లేకుండా చూసుకోవాలంటున్నారు. హై గ్రేడ్ ఫీవర్ రావటము, వెన్ను నొప్పులు, కండరాల నొప్పులు ఇలాంటి మనకి క్లియర్ గా తెలుస్తుంది. అది అలాంటి లక్షణాలతో ఎవరన్నా ఉంటే అశ్రద్ధ చేయకుండా, ప్రతి ఒక్కళ్ళకు ఉన్న అపోహ ఏంటంటే ప్లేట్లెట్ తగ్గగానే ఇది డెంగీ జ్వరం అని, ప్లస్ ఏమన్నా అయిద్దని. స్వతహా కూడా వాళ్ళకి తక్కువ ఉండి ఉండొచ్చు. కాకపోతే ఈ జ్వరం వచ్చినప్పుడు తగ్గుతుందా లేదా అనేది డాక్టర్లు టెస్ట్ చేసి నిర్ధారిస్తేనే, దానికి ఆ ఫీవర్కు ఉన్న సంబంధం ఉంటేనే మనం దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్లస్ 20,000 వరకు ప్లేట్లెట్స్ ఉన్నా కానీ ఏమి కాదు, భయపడొద్దు. కానీ సకాలంలో డాక్టర్ గారి సలహా తీసుకొని ఆ జ్వరాన్ని తొందరగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దోమకాటుతోనే మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు డాక్టర్స్. తరచూ తలనొప్పి, చలి జ్వరం వస్తుంటే చికెన్ గున్యా సోకినట్టు గుర్తించాలన్నారు. వీడని జ్వరం, ఒంటి నొప్పులు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నారు. డెంగ్యూకు కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో వైద్య సదుపాయాలున్నాయని చెబుతున్నారు డాక్టర్స్. వాటర్ బోర్న్ డిసీజెస్ అంటే ఈ కాలంలో ఎప్పుడైనా సరే ఫుడ్ ఏ రోజు వండిందో ఆ రోజే తినాలి. మురికి నీళ్ళు ఎక్కడన్నా ఉన్నా కానీ వాటిని ఇంటి నుంచి క్లీన్ చేసుకోవటం కానీ, కలుషితమైన నీళ్లు తాగకుండా, బయట తిరగకుండా కొంచెం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి దీని నుంచి మనం బయటపడాలి. ఎస్డిపి ఇస్తే మంచిగా తొందరగా కణాలు పెరిగే ఇది ఉంటుంది. లేదంటే ఆర్డిపి ఎవరితో బ్లడ్ నుంచి మనం షేర్ చేసింది ఆ గ్రూపుకు సంబంధించి ఇస్తాం. కానీ ఎస్డిపి ఇచ్చి తొందరగా, అంటే కేసును బట్టి మేము దాని తీవ్రతను బట్టి మనం ప్లేట్లెట్స్ ఎంత ఎక్కించాలి, ఎప్పుడెప్పుడు ఎక్కించాలి అనేది మేము నిర్ధారిస్తాం. ప్లస్ మన డెంగ్యూను 2 years నుంచి కూడా మనకి ఇక్కడ ఏ విధమైన డెత్స్ అనేది నోటు కాలేదు. లాస్ట్ ఇయర్ 2 కేసులు వచ్చినాయి. హెమరేజిక్ ఫీవర్ అంటారు, అంటే కళ్ళ నుంచి ముక్కుల నుంచి రక్తం రావడం. అట్లాంటి సీరియస్ కేసును కూడా ఈ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా మేనేజ్ చేశాం. వర్షపు నీటి వల్ల దోమలు పెరిగితే మరింత మందికి విష జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు డాక్టర్లు. దీంతో జ్వరం రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం ఉత్తమమంటున్నారు. పగలు సమయంలో కుట్టే దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 60 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో వస్తున్న మార్పులు డెంగ్యూ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో విష జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. గ్రామాలు, మున్సిపాలిటీలలో వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు జనం.
ప్రభుత్వ హాస్టల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు జ్వరాలతో హాస్పిటల్స్కి క్యూ కడుతున్నారు. ఈ మధ్య డెంగ్యూ జ్వరంతో జోగిపేటలో ఓ బాలిక మృతి చెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ నీటి నిల్వలు ఏర్పడ్డాయి. పట్టణాలు, పల్లెల్లోని చెత్త కుప్పలు, ఖాళీ ప్లాట్లలో వర్షపు నీరు, డ్రైనేజీ వాటర్ చేరడంతో దోమలు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరాల కంటే డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్తో ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. పట్టణంలోని 6వ వార్డులో ఒక ఇంటిలో 3, మరో ఇంటిలో 1 డెంగ్యూతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మరో 2 డెంగ్యూకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దోమలు పెరగకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు జనం. ఇప్పటికే చాలా మంది డెంగ్యూ జ్వరంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నారని, వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. వర్షాకాలం కావడం వలన ఇటీవల కాలంలో మరి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులని తేడా లేకుండా మరి రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది రోజు రోజుకు. మరి దీనికి ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపం కనిపిస్తుంది. జిల్లాలో మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ ఖాళీ ప్రదేశాల్లో చెత్త, అదే వ్యర్థ పదార్థాలు ఎక్కడక్కడ కుప్పలు కుప్పలుగా ఏర్పడి దోమలు, ఈగలు, పందులు, కుక్కలు శైరవిహారం చేస్తూ అంటువ్యాధులకు మరి ప్రబలుతున్నాయి. జిల్లా యంత్రాంగం మరి పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలకు అంటురోగాలు రాకుండా చర్యలు చేపట్టాలి. ఏ వార్డులైనా ప్రతి ఇంటి పక్కన ప్రతి గలీలోనూ కూడా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగినాయి. దానివల్లనే డెంగ్యూ, మలేరియా సీజన్ వ్యాధులు వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి తక్షణంగా మున్సిపల్ కమిషనర్ గారు దీనిపై చర్యలు తీసుకొని వివిధ వార్డులలో చర్యలు చేపట్టాలని కోరుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు డాక్టర్స్. ఖాళీ స్థలాలు, పాత టైర్లు, కుండలలో నీటి నిల్వలు, రహదారుల వెంట నీటి గుంతలు లేకుండా చూడాలంటున్నారు. దోమలు ఇళ్లలోకి చేరకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని సూచించారు. దోమతెరలు వాడాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో వేడి చేసి చల్లార్చిన వడబోసిన నీటినే తాగాలంటున్నారు. జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పు లాంటి లక్షణాలుంటే వెంటనే హాస్పిటల్కి వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు లేచి ప్రజలకు ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. దీని ద్వారా ఎన్నో రకాల ఈ వర్షాకాలంతో ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు వ్యాపించడంతో పాటు టైఫాయిడ్, మలేరియా, దాంతోపాటు డెంగ్యూ కూడా ప్రబలుతున్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని చెప్పి కోరుతున్నాం. డెంగ్యూ వ్యాధి, మలేరియా సీజనల్ వ్యాధులు అనేకంగా సంభవిస్తున్నాయి. పిచ్చి మొక్కలు తొలగించమని చెప్పి ఎన్నిసార్లు మేము సిబ్బందిని కోరాము, అయినా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నది. అసలు దోమల మందు ఇంతవరకు పిచికారీ చేయలేని పరిస్థితి. మొత్తము జోగుపేట పరిస్థితిలో సిబ్బంది శూన్యంలో ఉన్నది. డెంగ్యూ జ్వరాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య సమస్యలపై జనానికి అవేర్నెస్ ఇస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అద్భుతం సృష్టించాడు జగిత్యాల జిల్లాకు చెందిన కళాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత దయాకర్. అతి సూక్ష్మ పరిమాణంలో గుండు పిన్నుపై జాతీయ జెండా పట్టుకొని పరిగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ విగ్రహం తయారీకి 10 గంటల సమయం పట్టిందని చెప్పాడు. దీనికోసం మైనం, పెన్సిల్ కలర్స్, గుండు పిన్ను ఉపయోగించినట్లు తెలిపాడు కళాకారుడు దయాకర్. సంవత్సరం నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. మరి నేను ప్రతి ఒక్క సంవత్సరం మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను. మరి ఈ సంవత్సరం గుండు పిన్నుపై మహిళ జాతీయ జెండాను పట్టుకొని పరిగెడుతున్న విగ్రహాన్ని తయారు చేశాను. దీని తయారీకి నేను నైలాన్, అలాగే పెన్సిల్ కలర్స్, ఇతర పదార్థాలు వాడాను. మరి దీన్ని నాకు తయారు చేయడానికి దాదాపు 10 గంటల సమయం పట్టింది. మరి ఇది ఇంతవరకు ఎవరు తయారు చేయని విధంగా ఉండాలని నేను ఆలోచించి తయారు చేశాను. ఇలాంటి విగ్రహం ఎక్కడ కూడా ఇదివరకు తయారు కాలేదు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్. కానీ సిటీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. షాపింగ్ మాల్స్, థియేటర్స్, హోటల్స్ ముందు పార్కింగ్ సౌకర్యం ఉండటం లేదు. షాపింగ్కు వెళ్లి వచ్చేలోపు పోలీసులు ఫోటోలు తీసి చలాన్లు వేస్తున్నారని చెబుతున్నారు వరంగల్ పబ్లిక్.
సిటీలోని ప్రముఖ షాపింగ్ మాల్ సెంటర్స్ లో రోడ్లు గల్లీ మాదిరిగానే ఉన్నాయి. ఈ ఇరుకైన సందుల్లో 1000కి పైగా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిల్లో చాలా బిల్డింగులకు సెల్లార్లు ఉన్నా వాటిని పార్కింగ్ కోసం వాడకుండా కమర్షియల్ కోసమే వాడుతున్నారు. దీంతో షాపింగ్ కోసం వచ్చే పబ్లిక్ రోడ్లపైనే పార్కింగ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో హనుమకొండ పెట్రోల్ పంప్ చౌరస్తా, బాలసముద్రం, వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్, కాకాజీ కాలనీ, హనుమాన్ జంక్షన్ నుంచి చౌరస్తా వరకు వాహనాలు నిలిపేందుకు ఉపయోగించవలసిన సెల్లార్లలో షాపులు నడిపిస్తున్నారు. దీంతో వాహనాల పార్కింగ్ కు స్థలం ఉండట్లేదు. మెయిన్ రోడ్లపైనే వాహనాలను పార్కు చేయడంతో నడిచి వెళ్లే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీసి చలాన్లు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు పబ్లిక్. రీసెంట్లీ నేను ఒక కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ వెళ్ళిన దగ్గరికి చూస్తే మన కార్ పార్కింగ్ కోసం వెళ్తే సెల్యులార్లో కార్ పార్కింగ్ లేదండి. అలాగనే మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడ ఇంత పెద్ద సిటీలో కూడా ఎక్కడ పార్కింగ్ ఏరియా కన్స్ట్రక్షన్ చేసి పెట్టలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు బయట మేము కార్ పార్క్ చేసుకుంటే ఆ కార్ పార్కింగ్కి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇట్లా ఛాలెంజ్ చేయడం వలన 1000 రూపాయలు మేము ఛాలెంజ్ పే చేయవలసి వస్తుంది గవర్నమెంట్కి. కానీ ఎక్కడ మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని మాకు చిన్న ప్లేస్ కూడా చూపించలేకపోతున్నారు. అలాంటి సమయంలో వాహనదారులకు మాకైనా కానీ ప్రేక్షకులకు మూవ్ అయ్యే వాళ్ళకు కానీ చాలా ఇబ్బందిగా మారింది. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేదంటున్నారు జనం. షాపింగ్ కోసం వెళితే ట్రాఫిక్ పోలీసులు కెమెరాతో క్లిక్ మరిపించి చలాన్లు వేస్తున్నారంటున్నారు. బస్టాండ్ దగ్గర బంధువులను దింపడానికి వెళ్లినా చలాన్లు పడుతున్నాయంటున్నారు. పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపకుండా చలాన్ల వేయటమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ పరిధిలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మాణం జరిగినాయి. పెద్ద పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ షాపింగ్ కాంప్లెక్స్లు ప్రారంభమై కానీ సెల్లార్లో వాహనదారులకు ఇప్పుడు మేము వాహనాలు పట్టుకపోతే ఎక్కడ పార్కింగ్ చేయాలనేటువంటిది కూడా వాడు కరెక్ట్ గైడ్లైన్స్ లేక కరెక్ట్ మార్కింగ్ లేక మేము కిందన వాడు అక్కడ సెక్యూరిటీ గార్డు పెడితే సెక్యూరిటీ గార్డు సెల్లార్లకు పోనిస్తలేడు. బయట రోడ్డు మీద పెడితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తున్నారు. అంటే మేము కొనుగోలు చేయడానికి పోయిన వాళ్లకు 2 రకాలుగా గుండు కొడుతున్నారు వాళ్ళు. దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. దీని మీద యంత్రాంగం, పాలనా యంత్రాంగం కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మేము పోలీస్ కమిషనర్ సార్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ ఫ్యామిలీతో వచ్చినప్పుడు వాహనాన్ని ఎంత దూరం పెట్టగలుగుతాం, అక్కడ ప్లేస్ లేదు. పోలీసు వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఒక ఫోటో తీసి మాకు సెల్కు మెసేజ్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది 2 రకాల దోపిడీ. ఒక సైడ్ పెద్ద మల్టీ కాంప్లెక్స్లు పెడుతున్నారు. మల్టీ కాంప్లెక్స్లకు ప్రాపర్గా ఒక శాస్త్రీయమైనటువంటి ఒక సెల్లారు అంటే పార్కింగ్ ప్లేస్ లేకుండా ఎందుకు అనుమతిస్తున్నారో మున్సిపాలిటీ అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి. వరంగల్ సిటీలో పార్కింగ్ స్థలాలను నగరపాలక సంస్థ లేదా దుకాణం యజమానులు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. మాల్ యజమానులు వాహనాలకు సెల్లాలను ఏర్పాటు చేయాలని గతంలో నోటీసులు ఇచ్చామంటున్నారు. వినకపోతే తామే చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. పబ్లిక్ అందరూ కూడా తమ వాహనాలను నిర్దేశించిన ప్రదేశంలో అంటే మనకి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ అనేవి ఎక్కడ లేవు కాబట్టి ఉన్నంత వరకే మార్జిన్ ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ పెట్టి, ఎందుకంటే నా వాహనాన్ని పార్క్ చేసేటప్పుడు ఇతరులకి ఏమైనా ఇబ్బంది ఉందా లేదని చిన్న లాజిక్ కామన్ సెన్స్ ఉపయోగించి వాహనాన్ని పార్క్ చేసుకొని మీ పనులు కంప్లీట్ చేసుకుని వెళ్లాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. అలాగే బిల్డింగ్ యజమానులకు మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మరియు స్కూల్స్ యజమానులకు కూడా మా వైపు నుంచి ఒక సూచన మరియు హెచ్చరిక కూడా అనుకోవచ్చు. ఎన్నిసార్లు చెప్పినా మీకు ఎన్ని నోటీసులు ఇచ్చినా మీరు రెస్పాండ్ కావట్లేదు. మా నోటీస్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు వాహనాలను మీ షాప్కి ఎవరైతే వస్తారో ఆ వాహనాన్ని మీ పార్కింగ్ ప్రదేశంలో నిలుపుకొని చూసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోపోయినట్లయితే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, వెహికల్స్ పెరిగిపోయినాయి, వెహికల్స్ ఫెస్టివల్ సీజన్ పెరిగింది కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాహనదారులు కావచ్చు లేకపోతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా ఈ సూచనలను పాటించినట్లయితేనే మనం ఫ్రీ ఫ్లోగా ఉండడానికి సేమ్ టైంలో మేము ఏమవుతుందంటే ఎవరైతే వాహనాలు రోడ్డు మీద నిలబెడుతున్నారో వాటికి మేము చలాన్లు విధిస్తున్నాం. ఎందుకంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఒక వాహనం ఏదో టెంపరీగా 2 మినిట్స్ 1 మినిట్ అని షాప్లోకి వెళ్తున్నారు కానీ 2 మినిట్స్ కాదు, హాఫ్ అన్ అవర్ అయినా ఆ వాహనం అక్కడే ఉంటుంది. కాబట్టి సో ఆ చర్యల్లో భాగంగా మేము కూడా కొన్ని చలాన్స్ ఇంపోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా నోటి మాటతో చెప్తే వినే పరిస్థితి లేదు కాబట్టి కొంత ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు మాకు కూడా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు, మనం ఫైన్ ఇంపోజ్ చేసినాం, బాధ అనిపిస్తుంది. కానీ తప్పట్లేదు. ఎందుకంటే మిగతా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉండాలంటే మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ చలాన్ల బారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు మీ వాహనాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పక్కకు పెట్టుకోండి తప్ప రోడ్డు మీద పార్కింగ్ చేసి మాత్రం వెళ్ళొద్దు.
పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి షాపింగ్ మాల్స్ లో వాహనాలకు సెల్లార్లు ఏర్పాటు చేయాలంటున్నారు పబ్లిక్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అటారీ వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం.